హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుగు సంవత్సరానికి ఆరంభమైన పవిత్రమైన పండుగ ఉగాది రోజు ప్రత్యేకంగా చేసే ఒక సాంప్రదాయ వంటకం ఉగాది పచ్చడి తయారు చేయబోతున్నాం. ఈ పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ వీడియోలో ఉగాది పచ్చడి తయారీ విధానం మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న అర్థం మరియు ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. ఉగాది అంటే యుగాది, యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరానికి ప్రారంభం. తెలుగు సాంప్రదాయంలో ఈరోజు చాలా ప్రత్యేకం. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలు కడతారు, కొత్త బట్టలు వేసుకుంటారు, పూజలు చేస్తారు. ఈరోజు ఒక ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం అంటే కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను పంచాంగం ద్వారా వినడం. అలానే అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులుంటాయి. ఇది మన జీవితంలో వచ్చే ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం అనుభవాలను అన్నిటినీ సూచిస్తుంది. అంటే జీవితంలో తీపి మాత్రమే కాదు, చేదు అనుభవాలు కూడా ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. మరి ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో బెల్లం ఒక గిన్నె తీసుకోవాలి. నేను సాస్ బౌల్స్ ఉంటాయి కదా, చిన్నవి, వాటితో తీసుకుంటున్నాను. 1 గిన్నె మామిడికాయ ముక్కలు, 1/2 గిన్నె వేప పువ్వు, 1.5 గిన్నె చింతపండు రసం తీసుకోవాలి. ఉప్పు 1/4 టీ స్పూన్లో 1/2 తీసుకోవాలి. అలానే కారం కూడా 1/4 టీ స్పూన్లో 1/2 తీసుకోవాలి. మీకు కావాలంటే ఈ కారం ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీలో తీసుకుంటే మీకు ఉప్పు, కారం, పులుపు, వగరు అంతా కూడా సమానంగా ఉంటుంది. కాకపోతే వేప పువ్వు కావాలనుకుంటే మీరు కొంచెమే తీసుకోండి, అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పదార్థం ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం తీయగా ఉంటుంది, ఇది మన ఆనందాన్ని సూచిస్తుంది. అలానే బెల్లం శరీరానికి శక్తి ఇస్తుంది, రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. మామిడికాయ వగరగా ఉంటుంది, ఇది మన అనుభవాలను సూచిస్తుంది. మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియ కూడా మంచిది. చింతపండు పుల్లగా ఉంటుంది, ఇది ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. అలానే జీర్ణక్రియ బాగుండేలా చేస్తుంది. వేప పువ్వు చేదుగా ఉంటుంది, ఇది మన జీవితంలో బాధల్ని సూచిస్తుంది. ఈ వేప పువ్వు రక్తాన్ని శుభ్రం చేస్తుంది, అలానే శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇలా చాలా సింపుల్గా మన సాంప్రదాయ ఉగాది పచ్చడి తయారవుతుంది. ఉగాది మనకు మంచి విలువ నేర్పుతుంది. జీవితంలో తీపి క్షణాలు మాత్రమే కాదు, చేదు అనుభవాలు కూడా ఉంటాయి. అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగాలి అని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడి మనకు జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది. తీపి, చేదు, పులుపు అన్నీ కలిసే జీవితం అందంగా ఉంటుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.